హీరో విశాల్‌కి, డైరెక్టర్ మిస్కిన్‌కి అసలు గొడవేంటి? ఇళయరాజా గురించి మాట్లాడినటువంటి మాటలకు గాను విశాల్ గారు ఎందుకంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు? సో, అసలు ఇళయరాజా గారి గురించి ఆయన ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు ఎప్పటినుంచెల్లి రన్ అవుతున్నాయి? తెలుసుకుందాం. హాయ్! హలో! వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్‌గా హీరో విశాల్ గారు తమిళ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ మిస్కిన్ గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్‌గా మారాయి. అవేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని ఒక ఈవెంట్‌లో అంటే తమిళ్‌లో జరిగేటువంటి ఒక ఈవెంట్‌లో ఇళయరాజా గారి సంగీతం వినడం వల్ల చాలామంది మద్యానికి బానిసవుతున్నారు అని కూడా ఆయన కామెంట్ చేశారు. ఎవరు? మిస్కిన్ గారు. అయితే మిస్కిన్ గారు ఈ కామెంట్స్ చేయంగానే చాలామంది కూడా చాలా యాంటీగా కామెంట్ చేయడం, లేకపోతే ఆయన మీద చాలా విమర్శలు కూడా చాలామంది చేశారు. దాని తర్వాత హీరో విశాల్ గారు కూడా ఆయన రియాక్ట్ అయ్యారు ఈ ఇన్సిడెంట్ మీద. ఈ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యి ఆయన ఏం చెప్పారంటే, డైరెక్టర్ మిస్కిన్‌కి ఇలా చేయడం అంటే ప్రతి ఒక్కరిని ఇలా విమర్శించడం, ఇలా మాట్లాడడం ఇది ఒక అలవాటుగా మారింది. ఈయన నేను ఎప్పటికీ కూడా క్షమించను అని కూడా అన్నారు. ఎందుకంటే ఆయన ఇళయరాజా గారిని అలా మాట్లాడినప్పుడు అంటే ఆయన సంగీతం వింటున్నప్పుడు చాలామంది మద్యానికి బానిస అవుతున్నారు అని కూడా చెప్తే దాని తర్వాత చాలామంది విమర్శ వచ్చిన తరుణంలో డైరెక్టర్ మిస్కిన్ గారు క్షమాపణలు కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటిది. లేదు ఇలా అనడం నేను తప్పు. నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను కూడా ఇళయరాజా గారికి నా క్షమాపణలు చెప్తున్నాను కూడా డైరెక్టర్ మిస్కిన్ గారు అన్నారు. అయితే దీని మీదనే విశాల్ గారు రియాక్ట్ అవుతూ సారీ చెప్తే సరిపోతుందా? అన్న మాటలు వెనక్కి తీసుకుంటే సరిపోతాయా? నువ్వు ఆల్రెడీ అనేస్తావు. నువ్వు మాటలు అంటావు. అన్న తర్వాత మళ్ళీ సారీ చెప్తే చేసిన తప్పు ఎలా వెళ్ళిపోతుంది? ఉండదు కదా అలా. అండ్ నెక్స్ట్ ఈ తప్పుల్ని కూడా నువ్వు అంటే నీకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. నువ్వు ఇలా కామన్‌గా నార్మల్‌గా ఒకసారి, 2 సార్లు చేయడం కాదు. ఇలా ఎవరో ఒక సెలబ్రిటీని నువ్వు ఇలా కామెంట్ చేయడం, దాని తర్వాత సారీ చెప్పడం ఇది నీకు ఒక అలవాటుగా మారిపోయింది. ఈ ఈ తప్పుని మాత్రం నేను అసలు ఎప్పుడు కూడా నేను క్షమించను అని కూడా విశాల్ గారు అన్నారు. ఎందుకు క్షమించనంటే దాదాపు అంటే ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ ఆరాధ్య దైవంగా భావించేటువంటి చాలామంది వ్యక్తులున్నారు. ఈ టైంలో అంటే ఆయన అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆయన సంగీతాన్ని విని మద్యానికి బానిస అవుతున్నారు చాలామంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలుకి? నేను ఈ విషయాన్ని అస్సలు ఏమంటారు అస్సలు కూడా క్షమించను. ఎవ్వరు క్షమించినా గానీ నేను మాత్రం దీని మీద ఎప్పటికీ క్షమించను అని కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అయితే ఎందుకు మిస్కిన్ గారు, ఎందుకు విశాల్ గారికి మధ్య అసలు ఇంత గొడవ జరగడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో తమిళ్‌లో వచ్చినటువంటి ఒక సినిమానే 'డిటెక్టివ్'. అయితే 'డిటెక్టివ్' సినిమా మంచి సక్సెస్ అయింది. మంచి సక్సెస్ అయిన తర్వాత దానికి సీక్వెల్‌గానే 'డిటెక్టివ్ 2' తీద్దామనుకున్నారు. ఆల్రెడీ ఇద్దరు మాట్లాడుకున్నారు. సో షూట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. లండన్‌కి వెళ్లారు. లండన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మిస్కిన్ గారు చేసేటువంటి వృధా ఖర్చులు చాలా ఎక్కువగా అయితున్నాయని చెప్పేసి అది విశాల్ గారు గమనించి ఆ ప్లేస్‌లో లేదు ఆయన డైరెక్టర్ మిస్కిన్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ డబ్బులన్నీ వేస్ట్ చేసేటువంటి క్యాండిడేట్ ఈయన. సో ఇది కరెక్ట్ కాదు. ఈయన డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడని చెప్పేసి పదే పదే అనడం వల్ల ఆయన ఆ సినిమాని 'డిటెక్టివ్ 2' సినిమాని ఆయనే డైరెక్షన్ చేయాల్సొచ్చింది విశాల్ గారు. సో అయితే ఎవరన్నారు ఇది? విశాల్ గారు చెప్పారు. సో మిస్కిన్ గారు ఏం చెప్పుకొచ్చారంటే, లేదు ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. డైరెక్టర్‌కి స్వేచ్ఛనివ్వరు. సో ఆయన చెప్పిందే చేయాలంటున్నారు. అలాంటప్పుడు నేను డైరెక్టర్‌గా ఎందుకు మరి? అందుకోసమనే ఇక నువ్వే డైరెక్షన్ చేసుకో అని చెప్పేసి నేను కూడా వదిలేశాను 'డిటెక్టివ్ 2'ని. విశాల్‌కే వదిలేశానని కూడా ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో మొత్తంగా ఈ గొడవ ఇప్పటినుంచెల్లి కాదు. 'డిటెక్టివ్' రిలీజ్ అయిన తర్వాత 'డిటెక్టివ్ 2'కి లండన్‌లో జరిగినటువంటి ఇష్యూస్ ఇప్పటి వరకు కూడా ఆ ఇష్యూసే ఇప్పటివరకు కంటిన్యూ అయితే అవుతున్నాయన్నమాట. సో అందులో భాగంగానే ఇళయరాజా గారిని అలా అనడం వల్ల విశాల్ గారు చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు. అండ్ ఆయన ఒక బాధ్యత గల ఒక పదవిలో ఉన్నారు. సో అందుకోసమని ఇది నా బాధ్యతగా నేను దీన్ని ఖండిస్తున్నాను. సో మిస్కిన్‌ని నేను ఎప్పుడు క్షమించను. ఆయనకు అదొక పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి మనుషులు ఇలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులని ఇలా కించపరిచేలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి ఆయన విశాల్ గారు అయితే కామెంట్ చేశారు. సో కొంతమంది ఏమంటున్నారంటే, లేదు మిస్కిన్ గారికి, విశాల్ గారికి గొడవ ఉన్నది. సో అందుకనే ఇంక అది వాళ్ళకు డెఫినెట్‌గా పడతలేదు కాబట్టి దీన్ని ఇంకొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యారు విశాల్ గారు అని కొంతమంది అంటారు. కొంతమంది మాత్రం ఇళయరాజా గారు నిజంగానే ఆరాధ్యంగా భావించే
వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అండ్ ఆయన సంగీతాన్ని కోసమే వింటున్నటువంటి ఫ్యాన్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ డైరెక్టర్ ఆయన, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఆయనని ఇలాంటి మాటలు సో ఇట్లా మాట్లాడడం తప్పు అన్నారు. అండ్ సేమ్ టైమ్ విశాల్ గారు కూడా ఇలాంటి మాటలు అంటే స్టేజ్ మీద గానీ, ఈవెంట్లలో నలుగురు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒకరి గురించి ఎలా చెప్పాలో ఫస్ట్ ఆయన నేర్చుకోమన్నట్టు కూడా ఆయన కొంచెం ఘాటుగానే స్పందించారు. సో మొత్తంగా కొంతమందేమో విశాల్ గారికి, మిస్కిన్ గారికి గొడవ ఉంది. దాని మీద ఎక్కువగా రియాక్ట్ అయ్యారంటారు. మరికొంతమంది మాత్రం అలా అనడం తప్పు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంత పెద్ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌ని ఆయన మ్యూజిక్ వల్ల మద్యానికి బానిస అవ్వడం చాలా పెద్ద తప్పు. ఆయన మాట్లాడినట్టు మాటలు కూడా అని చెప్పేసి అన్నారు. సో దీని మీద విశాల్ గారు పెద్ద ఎత్తున కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తంగా ఏంటంటే వాళ్ళ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ఇది. అండ్ అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా ఆయన అలా మాట్లాడడం వల్ల క్షమాపణ చెప్పినా కానీ విశాల్ గారు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. సో చాలామందికి కూడా ఈ గొడవలు అసలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది ఏంటి కూడా చాలామంది తెలీదు. అసలు ప్రాబ్లం ఏంటి అక్కడి నుంచెళ్ళి స్టార్టింగ్ నుంచెళ్ళి ఇక్కడ డిటెక్టివ్ నుంచెళ్ళి ఇప్పటి వరకు ఆ గొడవ అలానే కంటిన్యూ అవుతుంది. సో అందుకోసమనే ఆయన అంతగా రియాక్ట్ అవ్వరని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.